సార్ రీసెంట్‌గా జరిగిన సభలో మనం చూసాము. మోడీ మాట్లాడుతున్న టైంలో మైక్‌లు ఆగిపోవడం కానీ, ఇటువంటివి అంటే ఒక ప్రధానమంత్రి మాట్లాడుతున్నప్పుడు ఆయనకి సంబంధించిన సెక్యూరిటీకి సంబంధించినవన్నీ కూడా చాలా పర్టిక్యులర్‌గా, జాగ్రత్తగా అన్నీ కూడా చూస్తూ ఉంటారు. ఇటువంటి సిట్యుయేషన్స్ ఎందుకొచ్చాయంటారు? అసలు ఇది కరెక్టే అంటారా? యాక్చువల్లీ మొన్న మోడీ గారు పాల్గొన్న సమావేశము ఎన్నికల సభ. అవును. ఎన్నికల సభలు వేరు. హ్మ్. ఒక ప్రధానమంత్రిగా పాల్గొనే అఫీషియల్‌గా ఒక ప్రోటోకాల్ సభలు ప్రకారం. వేరుగా ఉంటాయి. అది ఓకే. అధికారిక సమావేశం అవుతుంది. హ్మ్. దానికి ముందు దానికి కొన్ని లెక్కలుంటాయి. ఓకే. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. హ్మ్. ఆ వేదికకి కొన్ని మీటర్ల దూరం వరకు అంతా బ్యారికేడ్స్ పెడతారు. అందులోకి జనం రాకూడదు. దాని అవతలే జనం ఉండాలి. హ్మ్. ఇటువంటివి కొన్ని ఉన్నాయి. సో, ఇది ఎలక్షన్ సభ కాబట్టి వాటిని పాటించినట్టు లేరు. ఓకే సార్. మొత్తానికి ఎలక్షన్ సభ అయినా, ఏ సభ అయినా ప్రధానమంత్రికి ఉండే ప్రోటోకాల్ ప్రధానమంత్రి గారికి ఉంటుంది. ఉండాలి. హ్మ్. ఎందుకంటే ఒక 24 గంటల ముందో, 48 గంటల ముందో ఎస్పీజీ వాళ్ళు ఆ సరౌండింగ్స్ మొత్తాన్ని హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటారు. హ్మ్. హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత మొత్తం వాళ్ళ ఆక్యుపేషన్‌లో ఉంటుంది. హ్మ్. ఆ ఏరియా మొత్తం. సో, స్టేట్ పోలీసు వాళ్ళు వీళ్ళకి కోఆపరేట్ చేస్తుంటారు. ఇంకోవైపు ఏమో స్టేట్ గవర్నమెంట్ కూడా ఎన్నికల కమిషన్ అధీనంలో ఉంటుంది కాబట్టి ఇప్పుడంతా సిచ్యుయేషను. ఎన్నికల కమిషన్ కూడా స్టేట్ పోలీస్ మెషినరీని పకడ్బందీగా రూల్స్, రెగ్యులేషన్స్ చెప్పి ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చి ఇచ్చేయాలి. హ్మ్. అయితే మొన్న మోడీ గారి సభలో ఏం జరిగిందంటే ఆ సిచ్యుయేషన్ కనపడలా. ఇప్పుడు ఆ వేదిక ముందే ఓ బ్యారికేడ్స్‌లా కట్టారు గానీ వేదిక దగ్గరలో దాని మీద జనం దాన్ని దాటుకొని పోవడానికి ప్రయత్నించటము. హ్మ్. అది నిజంగా చాలా ఆశ్చర్యం కలిగించే విషయం సెక్యూరిటీ పరంగా. హ్మ్. వాళ్ళే గనక అది దూకేసి డయాస్ మీదకి పోతే ఎట్లా ఉండేది అవును అనేది సార్. ఒక హ్మ్. ఆందోళనకరమైన పరిణామం. ఇంకోటేంటంటే ఈ విద్యుత్ టవర్స్, హ్మ్. పోల్స్ మీద విద్యుత్ ఇవి పెట్టారు. అవును. సో, దాన్ని దాదాపు 25, 30 మంది యూత్ దాని పైన ఎక్కేశారు దాన్ని. ఎక్కేసారు. అవును. ఎక్కేశారు. ఆయన రావడం ఫస్ట్ ముందు ఆ! వాళ్ళని దిగమనే చెప్పారు. యెస్. నిజంగా గనక అది టెంటేటివ్‌గా అరేంజ్ చేసింది. హ్మ్. అంతమంది ఎక్కితే ఆ ఫోర్స్‌కి అది కూలితే షాక్ కొట్టి దాదాపు ఏం యెస్. జరుగుతుందనేది ఊహకే వాళ్ళే కాదు ఆ విషయం. సరౌండింగ్స్‌లో ఉన్న వాళ్ళందరికీ అందరికి షాక్ కొట్టే షాకొస్తుంది. ప్రమాదం ఉంటుంది. హ్మ్. చాలా డేంజరస్ సిట్యుయేషన్. హ్మ్. సో, అందుకనే అసలు మోడీ గారు వచ్చిన దగ్గర నుంచి ఆయన దృష్టి అంతా అసలు ఆ వాటి టవర్స్ మీదే పైనే ఉన్నది. ఉంది. అవును. వాటి మీదే ఉన్నది. మొహంలో కొంచెం ఆందోళన. చివరికి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన లేచొచ్చి పవన్ కళ్యాణ్ గారిని పక్కకి తప్పించి ఆ మైక్ ముందు నిలబడి ఆయన మాట్లాడాడు. హ్మ్. చాలా ఇదిగా మాట్లాడాడు. చాలా ఆందోళనగా మాట్లాడాడు. రిక్వెస్టింగ్‌గా మాట్లాడాడు. ఏమని? నిజంగా మీ ప్రాణాలు మాకు చాలా విలువైనవి. అంతకు మించి ఇంకా ఎక్కువ చెప్పలేడు కదా! మీ హ్మ్. ప్రాణాలు మాకు చాలా విలువైనవి. మీ జోష్ నాకు ఇష్టమే. మీరంత ఉత్సాహంగా ఉండడం నాకు ఇష్టమే గానీ, మీ ప్రాణాలు మాకు చాలా విలువైనవి. మీరు దిగండి, దిగండి అని చెప్పి ఒక లీడర్ మాట్లాడుతున్నప్పుడు ఒక ప్రధానమంత్రి లేచి వచ్చి ఈ విన్నపం చేసి మళ్ళీ వెళ్ళి సీట్లో కూర్చోవటం మనం ఏ ఎన్నికల సభలో చూడలే ఇంతవరకు. ఈ ఓకే. 25, 30 ఏళ్లలో అసలు చూడలే. అంత అరుదైన సంఘటన అనమాట ఏపీలో మనకు జరిగిన సంఘటన. ఓకే సో, సార్. దీనికి ఎందుకు కారణం? ఇది ఎట్లా జరిగి ఉంటుంది అంటే, మరి ఎస్పీజీ వాడు లేరా? ఎస్పీజీ వాడి అధీనంలో స్టేట్ పోలీస్ మెషినరీ పని పనిచేయలేదా? చేయలేదా? ఏమి అసలు స్టేట్ పోలీసు దానికంతటది ఉన్నారు, అక్కడ పోలీసులు ఉన్నారు, హ్మ్. మహిళా పోలీసులు ఉన్నారు, హోమ్ గార్డ్స్ ఉన్నారు. మరి వాళ్ళందరూ అటువంటి స్థలాల దగ్గరికి వెళ్ళి వాళ్ళని దించే కార్యక్రమం చేయాలి కదా! అవును. వాళ్ళు మొత్తం జస్ట్ అట్లా నిమిత్త మాత్రులాగా నిలబడి కనిపించారు మనకి. హ్మ్. సో, ఇది ఎందుకు జరిగి ఉంటుంది అనేది ప్రతిపక్షాల వాళ్ళు అంటే ప్రతిపక్షం అంటే ఐ మీన్ తెలుగుదేశం, జనసేన జనసేన. వాళ్ళు అడుగుతున్నారు గానీ, హ్మ్. ముఖ్యంగా ఈ సీఎస్ కంప్లెయింట్ ఇచ్చి హ్మ్. పోలీసుల మీద చర్య తీసుకోవాలి. డీజీపీ ఏం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు హ్మ్. విమర్శలు చేస్తున్నారు. నిజానికి ఏంటంటే ఇది ఎన్నికల సభ. హ్మ్. ఒక ప్రభుత్వానికో లేకపోతే ఒక ఎలక్షన్ కమిషన్‌కో, ఒక ఎస్పీజీకో, రాష్ట్ర పోలీస్ మెషినరీకో ఎంత బాధ్యత ఉంటుందో, హ్మ్. ఆ రాజకీయ పార్టీలకు కూడా అంతే బాధ్యత ఉంటుంది. అవును. హ్మ్. ఇప్పుడు ఎప్పుడైతే చిలకలూరిపేటలో సభ అన్నారో లోకేష్ గారు, అచ్చెన్నాయుడు గారు అండ్ నాదెండ్ల మనోహర్ గారు 3 పార్టీలకు సంబంధించిన నాయకులు. హ్మ్. పాతూరి నాగభూషణం గారు వీళ్ళందరూ రోజు వెళ్ళి అక్కడ ఏర్పాట్లు చేయటము, ఆ వేదిక కన్స్ట్రక్ట్ చేయటము, పర్యవేక్షించడం అంతా చేశారండి. హ్మ్. మరి చేసినప్పుడు సెక్యూరిటీ ఆస్పెక్ట్ కూడా ఆలోచించాలి కదా! అవును. ఏవండీ కరెంటు ఇవి ఉన్నాయి. ఆ స్టాండ్స్ ఉన్నప్పుడు హ్మ్. వాటిని చుట్టూ కూడా ఏదైనా బ్యారికేడ్స్ బ్యారికేడ్స్ ఏసి, పెట్టాలి. అరేంజ్ ఫెన్సింగ్ చేయాలి వేసి తప్పకుండా. అవును. ఏవండీ ఒక కనీసం 10 మీటర్ల దూరంలో ఫెన్సింగ్ వేసి, ఆ దరిదాపులకి మనుషులు పోకుండా చూసే ఇది కూడా ఆలోచించాలి కదా! అవును. మరి అరేంజ్‌మెంట్స్ భారీగా చేసాం, బ్రహ్మాండంగా చేసామంటే అట్లా ఏం చేసినట్టు? హ్మ్. సో, వీళ్ళు కూడా బాధ్యత తీసుకోవాలి. హ్మ్. మాది కూడా పొరపాటు ఉంది. మేము దాన్ని గుర్తించలేకపోయినాము. మా లోపం కూడా ఉంది అని వాళ్ళు చెప్పకుండా హ్మ్. ఎంతసేపటికి స్టేట్ గవర్నమెంట్ తప్పే.
ఉమ్, స్టేట్ గవర్నమెంట్ అంటే ఎలక్షన్ కమిషన్ దీన్ని పర్యవేక్షించాలి, పోలీసులను ఆదేశించాలి. ఓకే, బట్ వాట్ అబౌట్ పొలిటికల్ పార్టీస్? ఉమ్. వాళ్ళు కూడా వీళ్ళకి సెల్ఫ్, కూడా బాధ్యత ఉంది, అది ఎస్, కూడా చూడాలి. వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఉమ్, కానీ అది మర్చిపోవటం వల్ల జరిగింది. చివరికి అట్లాగే మైకులు వీళ్ళు ముందుకు రావటం వల్ల ఏమవుతుందంటే ఆ వైర్లు అవి డిస్టర్బ్ అయిపోయి కదిలి డిస్టర్బ్ అయ్యి ఆ మోడీ గారి ప్రసంగం అప్పుడు తమాషా ఏంటంటే అంతకుముందు పవన్ గారు మాట్లాడినప్పుడు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు ఏమి కాల. ఉమ్, అయితే వాళ్ళు జస్ట్ 10, 15, 20 నిమిషాలే మాట్లాడారు అనుకోండి, మైక్కి అంతరాయం రాలేదు. కానీ మోడీ గారు మాట్లాడుతున్నప్పుడు కనీసం 3 సార్లు, ఉమ్, 3-4 సార్లు బ్రేక్ అయింది. ఒకసారి అయితే ఒక 4-5 నిమిషాలు బ్రేక్ అయింది. ఏమి ఉమ్. మరి ఎందుకు జరిగింది అది? సో ఇవన్నీ ఎవరు చూడాలి? వాళ్ళు చూడాలి కదా, ముఖ్యంగా ఆ అవును సార్. పార్టీలు. ఒక ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు, అందులోనూ సభలో ఆయనే పెద్ద వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఇటువంటి సిచ్యువేషన్స్ అనేవి చాలా జాగ్రత్తగా మైన్యూట్ థింగ్స్ లా ఉంటాయి. ఎస్, అందుకని ఓకే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వైఫల్యం ఉన్నది, డెఫినెట్ గా దాన్ని విచారించాల్సిందే. అసలు ఇందులో ఏమైనా కుట్ర కూడా ఉందా అని ఒక ఆలోచన చేస్తున్నారు వీళ్ళు. ఉమ్, ఉంటే అది కూడా ఉండే ఉండొచ్చు. అవకాశాలు ఉండొచ్చు, ఉమ్, దాన్ని ఎంక్వైరీ చేసి బయటికి తీయొచ్చు. ఉమ్, ఇంకా నెక్స్ట్ ఎందుకంటే ఎన్నికల సీజన్ నెలన్నర, ఇటువంటి సభలు ఇంకా చాలా చాలా జరుగుతాయి. జరుగుతాయి. ఎందుకంటే పెద్ద సభలు జనం కూడా బాగా రావచ్చు, ఉమ్, అది వైసీపీకి రావచ్చు, వీళ్ళకైనా రావచ్చు. రావచ్చు. బట్ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా ఎన్నికల బహిరంగ సభలకి ఎటువంటి ఏర్పాట్లు చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇది ప్రభుత్వం అండ్ ఈసీ అండ్ ఆయా పొలిటికల్ పార్టీస్ ఉమ్, వాళ్ళందరూ గుర్తెరిగి ఇటువంటి ప్రివెంటివ్ స్టెప్స్ అయితే ఎవాల్వ్ చేసుకొని ముందర లిస్ట్ అవుట్ చేసుకొని వాటిని జాగ్రత్తగా ఫాలో అవ్వాల్సిన అవసరం అయితే ఉన్నది. ముఖ్యంగా ఒక తెలుగుదేశం, ఒక జనసేన, ఒక బీజేపీ ఉమ్. వాళ్ళు కూడా ఇది వాళ్ళ తప్పుగా కూడా వాళ్ళు జనానికి చెప్పాల్సిన అవసరం గుర్తించుకోవాలి. అయితే అవును. ఉంది, గుర్తించాల్సిన అవసరం అయితే ఉన్నది. ఓకే సార్. అది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసాం కదా, మొత్తానికి వచ్చేటప్పటికి ఇటు ఎంపీ ఎలక్షన్స్ కి, లోక్సభ ఎలక్షన్స్ కి కావచ్చు, మరోవైపు ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ ఎలక్షన్స్ కి సంబంధించి కావచ్చు, మొత్తం కూడా పొలిటికల్ ఈక్వేషన్స్ మొదటి నుండి మనం చూస్తూనే వస్తున్నాము, చేంజ్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేటప్పటికైతే టఫ్ ఫైట్ అనేది తప్పకుండా ఉంది. ఇక తెలంగాణలో ఉన్న ఎంపీ ఎలక్షన్స్ కి వచ్చేటప్పటికి సార్ చెప్తున్న దాన్ని బట్టి అయితే మాత్రం ఒకవేళ అసెంబ్లీ ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్స్ రెండు ఒకేసారి వచ్చుంటే కనుక తప్పకుండా సిచ్యువేషన్ అనేది డిఫరెంట్ గా ఉండేది. కానీ అసెంబ్లీ ఎలక్షన్స్ ముందే జరగడం, అనివార్యంగా ఇటువైపు కాంగ్రెస్ రావడం, బీఆర్ఎస్ ఓడిపోవడం వల్ల సిచ్యువేషన్స్ ఇంకో విధంగా కూడా మారిపోయాయి. కాబట్టి ప్రతి ఒక్క రాజకీయ నాయకులు ఆల్రెడీ బిజినెసెస్ లో కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు అధికారాన్ని కూడా అలవాటు పడిపోయి ఉన్న కారణం చేత తప్పకుండా నార్మల్ గానే పార్టీస్ అనేవి చేంజ్ అయ్యే అవకాశాలు తప్పకుండా ఉన్నాయి అని చెప్పి అయితే సార్ చెప్తూ ఉన్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి కూడా చాలా బహిరంగంగానే చెప్పారు, నేను డోర్స్ ఓపెన్ చేశాను ఆల్రెడీ అని చెప్పి. సో చూడాలి ఇంకా ఎంతమంది నాయకులు, పార్టీలు మారతారు అని చెప్పేసి. సో ఇది ఇప్పటి సిచ్యువేషన్. ఇంకా ముందు ముందు ఏం జరగబోతుంది అనేది చూద్దాము. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.